ఈ చింపాంజీని కొంతమంది బంధించి దానిపైన ఒక మందుని ప్రయోగం చేయాలని అనుకుంటారు. ప్రజల్లో పెరుగుతున్న అల్జైమర్ వ్యాధి కోసం ఈ సైంటిస్టులు కొత్త మందుని తయారు చేసి ఉంటారు. దాన్ని చింపాంజీ పైన టెస్ట్ చేయాలని అనుకుంటారు. ఆ మందుని ఆ చింపాంజీ పై టెస్ట్ చేయగానే ఆ చింపాంజీ చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన విల్ అనే ఒక సైంటిస్ట్ ఇప్పుడు ఈ మందుని మనుషుల పైన కూడా ట్రై చేయొచ్చు అనుకుని ఒక సీనియర్ కి చెప్తాడు. దాంతో సైంటిస్టులందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ లో విల్ తన ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు ఆ మందు ఉపయోగించడం వల్ల ఆ చింపాంజీలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అది చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తూ అక్కడున్న వర్కర్ల పైన అటాక్ చేస్తూ ఉంటుంది. అలాగే ల్యాబ్ ని విరక్కొట్టి ఆ మీటింగ్ జరిగే చోటుకి వెళ్లిపోతుంది. దాంతో సెక్యూరిటీ వాళ్ళు ఆ చింపాంజీని షూట్ చేసి చంపేస్తారు. అలాగే విల్ మనుషుల పైన ఆ మందుని ప్రయోగిస్తాను అని చెప్పిన రిక్వెస్ట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇంకో సీనియర్ విల్ తో మిగిలిన చింపాంజీలను కూడా చంపేయండి అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ పనిచేసే ఒక వర్కర్ జాక్ చనిపోయిన చింపాంజీ నిన్ననే ఒక పిల్లకి జన్మనివ్వడంతో ఆ పిల్లని చూపిస్తాడు. అప్పుడే విల్ కి ఆ చింపాంజీకి మందు సైడ్ ఎఫెక్ట్ అవ్వలేదని అది కేవలం తన పిల్లని కాపాడుకోవడానికే ఇలా బిహేవ్ చేసింది అని అర్థమవుతుంది. దాంతో విల్ ఆ చింపాంజీ పిల్లని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.